హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేము FA4 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మా స్కూల్ పిల్లలందరం కలిసి టూర్కి వెళ్ళడం జరిగింది. మాతో పాటు మా చుట్టుపక్కల ఉండే 4 స్కూల్ వాళ్ళు కూడా కలిశారు. మేము మొత్తం 62 మంది అయ్యాము. స్టాఫ్ ఒక 10 మంది మొత్తం కలిసి ఆర్టీసీ బస్సు మాట్లాడుకొని గురువారం రోజు ఉదయం 6:30కి ఇక్కడి నుంచి బయలుదేరాము. నేరుగా ఆత్మకూరు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ఆశ్రమంలో మా పిల్లలందరికీ టిఫిన్ ఏర్పాటు చేయించుకున్నాం. ఈ టిఫిన్ కోసం ముందుగా మా సారు అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా పిల్లలందరూ ఒక 62 మంది వస్తారని ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత పిల్లలకి మంచిగా టిఫిన్ ఏర్పాటు చేశారు. 3 రకాల్లో ఉండింది. బిర్యానీ భోజనం ఉంది, తర్వాత పప్పు పొంగలి, ఉప్మా, వీటితో పాటు స్వీట్ కూడా వేశారు. పిల్లలందరూ హ్యాపీగా తిన్నారు, బాగుందని చెప్పారు పిల్లలందరూ. అక్కడి నుంచి 9:30కి అట్లా బయలుదేరాము. నేరుగా పెంచులకోనకి 2 అవర్స్ జర్నీ పట్టింది. 11:30 ఆ టైం కల్లా మేము పెంచులకోన చేరుకున్నాం. టైం తక్కువగా ఉండడం వల్ల ముందు నేరుగా పోయేసి అందరూ స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అన్నదానం జరుగుతున్నటువంటి సత్రంలో అందరూ భోజనానికి వెళ్ళాము. ఇక్కడ కూడా మా సార్ ముందుగా ఇట్లా మా స్టాఫ్ పిల్లలు మొత్తం ఒక 62 మంది వస్తున్నారని ఇంటిమేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా అక్కడ పోయి అందరూ భోజనం చేశారు. చాలా బాగుంది భోజనము. సాంబారు, రసము, పచ్చడి, పెరుగు, తాలింపు వేశారు. పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉంది, బాగుంది సార్ అని చెప్పారు. తర్వాత అక్కడి నుంచి పిల్లలు కోనేరు దగ్గరికి వెళ్ళి కోనేరు చూసి పిల్లలు ఇక్కడ మునుగుతాం సార్ అన్నారు. అందరినీ వదిలిపెట్టాం. చక్కగా మునిగారు, బాగా వాళ్ళు ఎంజాయ్గా ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి పార్క్ దగ్గరికి వెళ్ళాం. పార్కులో వివిధ రకాల మొక్కలు, చిన్న చిన్న టెంట్లు, తర్వాత చిన్న మ్యూజియం ఒకటి ఉండింది. తర్వాత పిల్లలు ఆడుకోవడానికి రకరకాల పరికరాలు ఉన్నాయి. వాళ్ళందరూ చక్కగా అక్కడ ఆడుకున్నారు. ఒక గంటన్నర సేపు బాగా ఆడుకున్నారు. అందరూ చూసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ బయలుదేరి సోమశిలకి వెళ్ళాం. సోమశిల దగ్గరికి వెళ్ళేటప్పుడు పిల్లలందరూ ముందుగా జాగ్రత్తలు చెప్పాం. వాళ్ళందరినీ ఒక క్యూ లైన్లో నిలబెట్టుకొని అక్కడ టీచర్స్ అందరూ బాధ్యత వహించి ఒక్కొక్క 10 మందికి ఒక్కొక్క టీచరు కేటాయించుకొని జాగ్రత్తగా డ్యామ్ పైకి ఎక్కించాము. అక్కడ ఉండేటువంటి విశేషాలన్నీ చూశారు. అక్కడ డ్యామ్లోంచి వాటర్ కిందకు ఫ్లో అయ్యే విధానము, ఆ చుట్టుపక్కల కొండల మధ్యలో ఏర్పడినటువంటి విధానము, ఆ కొండకి దక్షిణం వైపు నుంచి చెన్నైకి వెళ్ళేటువంటి వాటర్ కాలువ అవన్నీ చూశారు. అక్కడ 4-5 రకాల స్కూల్ నుంచి వచ్చినటువంటి స్టాఫ్ వాళ్ళ పిల్లలందరూ కూడా విడివిడిగా ఏ స్కూల్కి ఆ స్కూలు ఫోటోలు దిగారు. అందరూ కూడా మెమరీస్ అన్నీ వాళ్ళ ఫోన్లో తీసుకున్నారన్నీ. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత వాళ్ళకి సేమ్ అదేవిధంగా తీసుకోబోయిన దారి కాకుండా వేరే రూట్న వాళ్ళని కిందకు తీసుకొచ్చాం. పిల్లలందరినీ ప్రతి పాఠశాల వాళ్ళు చెక్ చేసుకొని అందరూ ఉన్నారన్న తర్వాత అక్కడి నుంచి బస్సు బయలుదేరింది. వాళ్ళకి మధ్యలో వాళ్ళకందరికి కూడా స్నాక్స్గా ఒక్కొక్క టీచరు రవ్వ లడ్డు, ఒక్కొక్క టీచరు బనానా, ఒక్కొక్క టీచరు జామ పళ్ళు, ఒక టీచర్ బిస్కెట్స్, ఇంకో టీచర్ చాక్లెట్స్, ఇట్లా అందరూ టీచర్ తలారం షేర్ వేసుకొని పిల్లలకు కావాల్సినటువంటి స్నాక్స్ అన్నీ ఏర్పాటు చేశారు. తర్వాత సాయంకాలం అయ్యింది. ఇంక అక్కడి నుంచి అందరూ కూడా బయలుదేరాము. తర్వాత మేము ఈ ఇంటికి వచ్చేసరికి 8-8:30 అయింది. అందరూ పేరెంట్స్ అందరూ కూడా పిల్లల కోసం పొద్దుగూకింది కాబట్టి ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్క స్టేజ్ దగ్గర ఒక్కొక్క పేరెంట్కి వాళ్ళ పిల్లలందరిని అప్పచెప్పి చివరిగా మా ఊరి దగ్గర నా స్కూల్లో నా పిల్లలందరినీ దించుకొని వాళ్ళందరి పేరెంట్స్కి అప్పగిచ్చి అందరూ కూడా అక్కడి నుంచి డిస్పస్ అయిపోయాము. ఈ ట్రిప్పుని పిల్లలు చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చెరి నువ్వు వెళ్ళావు కదా, నువ్వు కూడా చెప్పు. మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం అండి. ఓకేనా? ఈ విధంగా మా టూర్ ప్లాను సక్సెస్ఫుల్గా ముగిసింది. మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ని అన్నిటికీ లైక్ చేయండి. కెమెరామెన్ సాయితో శ్రీనివాసులు. బాయ్.